అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మనం ఉగాది గురించి తెలుసుకుందాం. ఉగాది అంటేనే మనకి గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం. తెలుగువారి పండుగలలో ముఖ్యమైన తొలి పండుగ ఉగాది. ఉగాదిని యుగాది అని కూడా పిలుస్తారు. యుగ అంటే కాలమని, ఆది అంటే ఆరంభం అని అర్థం. ఉగాదిని తెలుగువారు నూతన సంవత్సరం అని అంటారు. ఈ పండుగను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలలో వైభవంగా జరుపుకుంటారు. ఉగాదిలో ఊ అంటే నక్షత్రం, గా అంటే గమనం చాలా ప్రత్యేకం. ఈ ఉగాది విశ్వావసు నామ సంవత్సరంగా చెప్పుకుంటాం. ఈరోజు పెద్దవాళ్ళందరూ పంచాంగ ఫలితాలు వింటారు. ఉగాది పండుగ చైత్ర మాసంలో మొదటి రోజు అనగా పాడ్యమి నాడు వస్తుంది. మన తెలుగు పంచాంగం ప్రకారం తెలుగు సంవత్సరంలో 12 నెలలు ఉంటాయి. అవి 1 by 1 చెప్తాను వినండి. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వేజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం. మనం ప్రతి నెలని 2 పక్షాలుగా చెప్పుకుంటాం. మొదటిది శుక్లపక్షం, రెండోది కృష్ణపక్షం. శుక్లపక్షం 15 రోజులు, వెన్నెల రోజులు ఉంటాయి. కృష్ణపక్షం 15 రోజులు, చీకటి రోజులు ఉంటాయి. అలాగే ప్రతిపక్షంలో 15 తిథులు ఉంటాయి. అవి కూడా ఒకసారి చూసేద్దాం. పాడ్యమి, విదియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ లేదా అమావాస్య. ఇవే ప్రతిపక్షంలో మళ్ళీ వస్తూ ఉంటాయి. అందరూ ఈ ఉగాది నుంచి ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మరి